హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే మన బండి ఉబర్, ఓలా, పోటర్ అన్నీ ఆన్ చేయడం జరిగింది. ఓలాలో ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట మనకి. సో పికప్ కూడా వచ్చేసినాం మనమైతే. సో 400 మీటర్స్ పికప్ అయితే చూపించింది. సో కస్టమర్ అయితే ఇతను అనమాట. కస్టమర్ని అడిగి ఓటీపీ తెలుసుకొని ఓటీపీ ఎంటర్ చేసి ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ దగ్గర అయితే మనం పిన్ సక్సెస్ఫుల్గా ఎంటర్ చేసి డ్రాప్ లొకేషన్ ఎంత ఉందో చూద్దాం. చూడండి, 3.4 అయితే ఉంది ఫ్రెండ్స్. మనం ఆర్డర్ తీసుకున్నప్పుడు వచ్చేసి 4.4 ఉంది. కాకపోతే కస్టమర్ ఏంటంటే రోడ్డు క్రాస్ చేసి ఇటు పక్కన రావడం వల్ల మనకైతే డ్రాప్ లొకేషన్ డిస్టెన్స్ అనేది ఒక 1 కిలోమీటర్ అయితే తగ్గింది. కాకపోతే అమౌంట్ ఎంత వస్తుందో అనేది అడిగి పోయిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బైక్ టెక్సీ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే కావాలి. ఆ టిప్స్లో ఫస్ట్ టిప్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయితే బండి తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ బండి తీసినప్పుడే మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు. సో ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఆర్డర్లు వస్తాయి, పెద్ద పెద్ద ఆర్డర్లు 2-3 చేసినా కూడా ఎర్లీ మార్నింగ్ మనకి అమౌంట్ అయితే ఎర్న్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. చూపిస్తా చూడండి, 3.4 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం మనం విజయవంతంగా. సో ఎండ్ ట్రిప్ అయితే కొట్టేద్దాం ఫ్రెండ్స్. 76 రూపీస్ అయితే వచ్చినాయి 3.4 కిలోమీటర్స్కి. సో క్యాష్ కలెక్ట్ కొట్టేద్దాం, ఎందుకంటే మనం ఫోన్పే నెంబర్కి అయితే ఆర్డర్ అయితే తీసుకున్నాం. ఫోన్పే నెంబర్కి అయితే తీసుకున్నాం అనమాట అమౌంట్. సో చూపిస్తా చూడండి ఎంత వచ్చినాయి. ఎర్నింగ్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత మనకి చూపిస్తుంది 69 రూపీస్ చూపిస్తుంది చూడండి 3.4 కిలోమీటర్స్కి. ఓలాలో ఒక్కోసారి మంచిగా ఎర్నింగ్స్ అయితే ఉంటున్నాయి, ఉబరోడే మరీ తక్కువ ఇస్తున్నాడు. సో లెట్స్ సీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఆర్డర్ అయితే వస్తుంది. 800 మీటర్స్ వచ్చేసి పికప్ అనమాట. 10.7 వచ్చేసి డ్రాప్ అనమాట డిస్టెన్సు. సో కంపల్సరీ మనము ఆర్డర్ యాక్సెప్ట్ చేసే ముందు కంపల్సరీగా పికప్ ఎంత ఉంది, డ్రాప్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. పికప్ వచ్చేసి 1.1, 1.5 అంతకుమించి దాటకూడదు. సో చూడండి, మీకు క్లియర్గా ఇంకోసారి చూపిస్తున్న ఆర్డర్ అయితే పికింగ్ అప్ లక్ష్మి అంట. సో మనమైతే పికప్ లొకేషన్కి వెళ్దాం చూడండి. 800 మీటర్స్ కరెక్ట్ 800 చూపించింది కదా ఇంతకుముందు మనకి. ఇప్పుడైతే 900 మీటర్స్ అయితే చూపిస్తుంది పికప్పే. సో మనమైతే లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం ఇమీడియట్గా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ అయితే వస్తున్నాడు. కాలేజ్ అనుకుంటా బాబుది. సో ఓటీపీ అయితే ఎంటర్ చేసినాం అనమాట. ఎంటర్ చేసిన తర్వాత మీకు డ్రాప్ డిస్టెన్స్ ఎంత ఉందో క్లియర్గా చూపిస్తా, ఒకసారి చూడండి. 10 కిలోమీటర్స్ ఉంది. ఇంతకుముందు మనకి ఆర్డర్ తీసుకునేటప్పుడు ఎంత ఉందో అంతే డిస్టెన్స్ అయితే ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, మాదాపూర్ అయితే వెళ్తున్నాం. నిజాంపేట నుంచి మాదాపూరు. సో ఎర్లీ మార్నింగు కంపల్సరీ బండి తీయాలి, బైక్ ట్యాక్సీ చేయాలి అనుకునేవాళ్ళు అప్పుడు మాత్రమే డైలీ ఒక 500 నుంచి 1000 రూపీస్ మనకి అకౌంట్లో ఉంటాయి. అది కూడా ఎర్లీ మార్నింగ్ తీస్తేనే. అది కూడా ఇంకొకటి ఉండాలి, ఏంటిదంటే ర్యాపిడో, ఓలా, ఉబర్, పోటర్ అన్ని యాప్లు ఉండాలి. ఒకటే యాప్ మీద చేయాలంటే మళ్ళీ కష్టమే ఫ్రెండ్స్. ఓకే, లెట్ స్టార్ట్ ది రైట్. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా అమౌంట్ ఎంత వస్తుందని చూపిస్తా. లెట్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే విజయవంతంగా డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. మీకు చూపిస్తా చూడండి ఉబర్ బాబాయ్ ఎంత ఇస్తాడో. 10.7 కిలోమీటర్స్కి 91 రూపీస్ అయితే వస్తున్నాయి. నేనైతే ఉబర్లో ఉండే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేపిస్తాను కస్టమర్కి, ఎందుకంటే డైలీ ప్లాట్ఫామ్ ఫీజు వచ్చేసి ఉబర్లో 15 రూపీస్ అయితే ఉంది. అవి కట్ అయిపోగా మిగిలిన అనేవి నెక్స్ట్ డే రోజునే మనకి అకౌంట్లో అయితే పడిపోతాయి. సో కస్టమర్ అయితే పే చేశాడు. మీకు చూపిస్తా చూడండి మనకి ఇప్పుడు ఎంత వచ్చినాయి అనేది అక్కడ చూపిస్తుంది పైన. అదిగోండి ఫ్రెండ్స్, 84 రూపీస్ అయితే చూపిస్తుంది చూసారా. 10.7 కిలోమీటర్స్కి 84 రూపీస్ అయితే ఇచ్చాడు ఉబర్ బాబాయ్. లెట్స్ సీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. ఓలాలో ఒక ఆర్డర్ వస్తుంది ఫ్రెండ్స్. కోట రుక్మిణీదేవి అంట. పికప్ 1.1 ఉంది నేను తీసుకున్నప్పుడు ఆర్డరు. ఇప్పుడేమో పికప్ 850 మీటర్స్ ఉంది బెటరు. సో డ్రాప్ ఏమో 8.9 కిలోమీటర్స్ ఉంది డ్రాప్. మీకు అడిగి పోయిన తర్వాత చూపిస్తా. ఇది ఓలాలో ఆర్డరు. ఏ ఆర్డర్ తీసుకున్నామంటే ఈ ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోతాం. అమౌంట్ కూడా కనిపిస్తాయి అన్నమాట. 10 గంటల వరకు మనం ఈజీగా 400-500 తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పికప్కి వచ్చేసినాం అనమాట. ఇది మాదాపూర్ అనమాట. మాదాపూర్ వచ్చినాం కదా ఇంతకుముందు, ఆ మాదాపూర్ దగ్గర నుంచి మళ్ళీ ఒక ఆర్డర్ అయితే ఓలాలో వచ్చింది తీసుకున్నాం. ఓటీపీ ఎంటర్ చేసి కస్టమర్ని అయితే డ్రాప్ అయితే డెస్టినేషన్ స్టార్ట్ చేద్దాం. సో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మీకు డెస్టినేషన్ ఎంత ఉందో. సో 8.8 అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే డ్రాప్ లొకేషను. మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే పోతున్నాం మాదాపూర్ నుంచి. సో లెట్స్ సీ అక్కడికి పోయిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా ఎంత వచ్చింది ఏంటనేది. లెట్స్ స్టార్ట్ ది రైట్. ఫ్రెండ్స్, మనమైతే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరికి విజయవంతంగా వచ్చేసాను.
సో ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ లేదు కదా అని చెప్పేసి హై స్పీడ్ అయితే రాము మనం. మన బండి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ మాత్రమే. ఎందుకంటే మన స్ప్లెండర్ ప్లస్ బండి డబల్కి 50 మించిపోయినామంటే బండి అనేది మైలేజ్ తగ్గిపోతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్డర్కి మనం 99 రూపీస్ అయితే తీసుకున్నాం. ఇంకొక ఆర్డర్ అయితే వస్తుంది ఉబర్లో, తీసుకుందామా వద్దా? ఓకే, కన్ఫర్మ్ అయితే కొట్టేసినాం. ఈ ఆర్డర్ కూడా మనకు వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం ఏ ఆర్డర్ తీసుకుంటే ఆ ఆర్డర్లో మినిమం 100 రూపీస్ 2-3 తీసుకున్నా కూడా మనకి అమౌంట్ అయితే కనిపిస్తుంది. పికింగ్ అప్ ముఖ్యమంట. సో ఇంతకుముందు తీసుకున్న ఆర్డర్కి అయితే మీకు నెక్స్ట్ అక్కడ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత 2 కూడా కలిపి చూపించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మనమైతే పికప్కి అయితే పోదాం. ముత్యమంట ఇక్కడే ఉన్నాడు, మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర. లెట్స్ స్టార్ట్ ది రైడ్. ఫ్రెండ్స్ మనమైతే పికప్కి వచ్చేసినాం అనమాట. ఇంతకుముందు ఉబర్లో ఒక 100 రూపీస్ ఆర్డర్ అయితే తీసుకున్నాం కదా. సో మియాపూర్ ఎక్స్ రోడ్లో ఉన్నాడు కస్టమర్ అయితే. ఓటీపీ అడిగి తెలుసుకొని మనం అయితే ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది కూడా గచ్చిబౌలి వైపు ఉంది ఆర్డర్, అందుకనే తీసుకున్నాను. గచ్చిబౌలి వైపు అయితే ఎర్లీ మార్నింగ్ మంచి ఆర్డర్లు వస్తాయి, సో తీసుకోవచ్చు అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో మీరైతే చూడండి, డ్రాపు 9.2 ఎంత ఉంది. మనం ఆర్డర్ తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతే ఉన్నట్టుంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు నేను. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా అమౌంట్ ఎంత వస్తుంది ఏంటి అనేది. అప్పట్లోగా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే విజయవంతంగా గచ్చిబౌలిలోని సర్కిల్ ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ పక్కన ఒక గల్లీ ఉంటుంది హోటల్ పక్కన. ఆ హోటల్ పక్కన గల్లీ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో చూపిస్తా చూడండి, మనకి 9 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ అయితే వచ్చినాం. పికింగ్ అప్ ముఖ్యం కదా. 96 రూపీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది ఉబర్ ఆర్డర్ కాబట్టి ఉబర్లోనే స్కాన్ చేపిస్తాను నేను మ్యాక్సిమం కూడా. ఎందుకంటే మళ్ళీ వాడికి అమౌంట్ పే చేయాలి మనం ఎలాగో, డైలీ ప్లాట్ఫామ్ ఫీజు. సో అందుకని చెప్పేసి దీంట్లోనే స్కాన్ చేపిస్తా. మీరు కూడా అదే ప్రయత్నం చేయండి. అది కాకపోతే ఆ ఉబర్ అకౌంట్లో మన అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ అయ్యి ఉండాలి. పేమెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తా చూడండి మీకు ఉబర్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న టిప్ అయితే చెప్తాను మీకు. చూడండి, ఎర్లీ మార్నింగ్ బండి తీయాలి 6 లోపు, అది కూడా ఓకే. నెక్స్ట్ వచ్చేసి అన్నీ ఉండాలి, ర్యాపిడో, ఓలా, ఉబర్, పోటర్ అన్నీ ఉండాలి. ఇంకొక థర్డ్ పాయింట్ వచ్చేసి చిన్న చిన్న ఆర్డర్లే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. చిన్న చిన్న ఆర్డర్లే మనకి అమౌంట్ కనపడతాయి, టైం వేస్ట్ అవుతుంది వాటి వల్ల. సో గాయస్ చూడండి, ఈరోజు అయితే 183 రూపీస్ అయితే సంపాదించినాం 2-3 ఆర్డర్లతోటి. లెట్స్ సీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. ఇంకొక ఆర్డర్ అయితే ఉబర్లో కూడా తీసుకునేంత టైం ఉండలేదు, ఎందుకంటే ఆర్డర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పేసి నేను ముందే కెమెరా ఆన్ చేసే లోపే ఆర్డర్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది కేపీహెచ్బి వైపు వచ్చింది అనుకుంటా. సో పికప్ అయితే 260 మీటర్స్ 300 మీటర్సే ఉంది ఆల్మోస్ట్. మ్యాక్సిమం పికప్ అనేది తక్కువ దూరంలో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే 2 కిలోమీటర్లు దాటిందంటే కస్టమర్ మనం అక్కడికి వెళ్ళే లోపే క్యాన్సిల్ చేస్తే మనం ఆ డిస్టెన్స్ అనేది మనకు వేస్ట్ అయిపోతాయి. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్. వెళ్దాం ఫ్రెండ్స్ పికప్కి అయితే. లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఉబర్లో ఆర్డర్ తీసుకున్నాం కదా, పికప్కి కూడా వచ్చేసినాం అనమాట. ఆర్డర్ అయితే స్టార్ట్ చేద్దాం. కస్టమర్ని అడిగేసి 2526 అన్నాడు పిన్ను. సో డ్రాప్ ఎంత ఉందో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మనం ఆర్డర్ తీసుకునే ముందే ఇవన్నీ కంపల్సరీ చెక్ చేసుకోవాలి, ప్రతి రైడర్ కూడా. 14 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనం అక్కడికి వెళ్ళేలోపు చూపిస్తా మీకు ఎంత ఇస్తాడు ఏంటనేది. ఇది వచ్చేసి బాచుపల్లి వైపు అయితే వచ్చింది, గచ్చిబౌలి నుంచి. టోటల్ 14 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చినాం. ఇదైతే హాస్పిటల్ అనమాట. సో 14 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఒక 35 మినిట్స్ ఆ టైం అయితే పట్టింది. సో చూపిస్తా చూడండి. ఆర్డర్ అయితే టోటల్ 11 రూపీస్ అయితే చూపిస్తుంది. 14 కిలోమీటర్స్ వచ్చినాం. ఎర్లీ మార్నింగ్ కదా అని చెప్పేసి నేను కొంచెం లాంగ్ అయినా కూడా ఆర్డర్లు అయితే యాక్సెప్ట్ చేసుకోండి, ఎందుకంటే అమౌంట్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ అయితే మనకి అమౌంట్ పే చేయడం జరిగింది. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 8:30 ఆ రేంజ్లో అవుతుంది కాబట్టి టైము. ఆర్డర్లు అయితే వస్తూనే ఉంటాయి. ఆర్డర్ అయితే క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. సర్జ్ ఉంది కానీ ఆర్డర్లు అయితే ఇస్తలేడు మనకి. సో గాయస్ చూడండి, 114 రూపీస్ 14 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనం. డ్రాపు 114 రూపీస్ అయితే వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఆర్డర్ అయితే తీసుకున్నాం ఉబర్లో. ఎందుకంటే ఆర్డర్ కెమెరా ఆన్ చేసి ఆర్డర్ చూపించేలోపే ఆర్డర్లని వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి. సో మనం పికప్ కూడా వచ్చేసినాం అనమాట. ఒక 1/2 కిలోమీటర్ పికప్ అంటే వచ్చాను. సో మనం ఇక్కడ ఇంతకుముందు ఎక్కడైతే డ్రాప్ చేసామో అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చిందండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ దగ్గర డ్రాప్ అయితే ఉంది.
సో తక్కువ కిలోమీటర్లే కదా అని చెప్పేసి నేనైతే నెగ్లెక్ట్ చేయను ఆర్డర్ని. మ్యాక్సిమం తీసుకోవాలి, చిన్న ఆర్డర్ పెద్ద ఆర్డర్ అనేది లేకుండా. అప్పుడే మనం అమౌంట్ అయితే ఎర్న్ చేయగలం. కాకపోతే బైక్ ట్యాక్సీ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫోన్పేలో ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంత ఇస్తాడు ఏంటి అనేది చూపిస్తా 4-5 కిలోమీటర్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనమైతే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే 5 కిలోమీటర్స్ విజయవంతంగా రావడం జరిగింది. కలెక్ట్ పేమెంట్ కొట్టగానే 55 రూపీస్ అయితే వచ్చినాయి. 5 కిలోమీటర్స్ డ్రాప్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. సో స్కాన్ అయితే మనం ఉబర్లోనే స్కాన్ చేపిస్తాం కాబట్టి స్కాన్ అయితే చేపిద్దాం. లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, పేమెంట్ అయితే అయిపోయింది. ఈ ఆర్డర్కి ఎంత ఇచ్చాడో మీకు చూపిస్తా చూడండి. 5 కిలోమీటర్లు ఏమో వచ్చినాయి. యాక్చువల్లీ నాకు 60 రూపాయలు ఏమో చూపించింది. ఇప్పుడు వస్తాయి కానీ ఇంకా ఈ టైంలో గచ్చిబౌలికి హైటెక్ సిటీకి వస్తాయి కానీ 62 రూపాయలు అయితే వచ్చినాయి. 62 రూపాయలు అంట మిగిలినవి. సో గైస్, కరెక్ట్గా 9:30 అయింది టైము. మీకు ఎంత వచ్చినాయి ఒకసారి చూపిస్తా. కరెక్ట్గా 6:30కి తీసాను కదా, ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే తీసాను బండి. సో ఫస్ట్ ఊబర్లో చూడండి 359 రూపీస్ ఇవాళ. ఓలాలో చూపిస్తా చూడండి. ఓలాలో వచ్చేసి 161 రూపీస్, 161, 360, 160, 520 రూపీస్. 520లో మనకు ఒక 100 రూపాయలు పెట్రోల్ తీసేసినా కూడా 400 రూపీస్ అయితే ఉంటాయి. అదనమాట 3 అవర్స్లో 500 రూపీస్ ఎర్న్ చేసిన ఫ్రెండ్స్. సో